ద కైండ్నెస్ ఆఫ్ లార్డ్ గణేష. ఒకప్పుడు వినాయకుడు తన స్నేహితులతో కలిసి అడవిలో ఆనందంగా ఆడుకుంటున్నాడు. గణేశుడు తన పెద్ద ట్రంక్తో ఎల్లప్పుడూ అందరినీ నవ్వించేవాడు కాబట్టి అన్ని ప్రాణులచే ప్రేమించబడ్డాడు. ఒకరోజు అతని స్నేహితులు పెద్ద చెట్టు దగ్గర ఆడుకుంటుండగా అల్లుకున్న వలలో చిక్కుకున్న జంతువు కనిపించింది. జంతువు భయపడి కదలలేకపోయింది. చింతించకు చిన్న మిత్రమా, అన్నాడు గణేశుడు మెల్లగా. నేను నీకు సహాయం చేస్తాను. గణేశుడు తన గొప్ప బలంతో వల పగలగొట్టి జంతువును విడిపించాడు. ధన్యవాదాలు, గణేశా! మీరు నన్ను రక్షించారు, ఆ జంతువు వినాయకుడిని కృతజ్ఞతతో చూస్తూ చెప్పింది. గణేశుడు చిరునవ్వు నవ్వి, ఇతరులకు సహాయం చేయడమంటే నాకు చాలా ఇష్టం. మంచి హృదయం ఏ బలం కంటే దృఢమైనది. తరువాత ఒక చిన్న సీతాకోకచిలుక పెద్ద వలలో చిక్కుకుంది. సీతాకోకచిలుక తప్పించుకోలేక నిస్సహాయంగా ఎగిరిపోయింది. గణేశుడు మెల్లగా దగ్గరకు వచ్చి, నేను నిన్ను విడిపిస్తాను, చిన్న సీతాకోకచిలుక. అతను జాగ్రత్తగా వలను విప్పి సీతాకోకచిలుకను విడిపించాడు. ధన్యవాదాలు, గణేశా! సహాయం చేయడానికి మీరు ఎల్లప్పుడూ ఉంటారు, సీతాకోకచిలుక సంతోషంగా చెప్పింది. ప్రేమ మరియు దయతో మేము ఎల్లప్పుడూ అవసరమైన వారికి సహాయం చేస్తాము. గణేశుడు అతని చుట్టూ ఉన్న అతని స్నేహితులు అంగీకరిస్తున్నారు. నీతి: మనం మంచి హృదయంతో ఇతరులకు సహాయం చేసినప్పుడు మనం బలమైన మరియు అందమైన ప్రపంచాన్ని సృష్టిస్తాము. స్నేహం మరియు దయ మనల్ని శక్తివంతం చేస్తాయి.